నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. సార్ వచ్చారు. అవునండి, మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇవాళ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. చాలా కాలం తర్వాత కేసీఆర్ సభకు వచ్చారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఇది రెండోసారి. సభలో గవర్నర్ మాట్లాడుతూ 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తిలో తెలంగాణ రికార్డు సృష్టించింది అన్నారు. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. సభ వాయిదా పడ్డ అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే మాట్లాడారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్లో ప్రెస్ మీట్ లాగా ఉందని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ చేతగానితనం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రైతులకు ఊరటనిచ్చేలా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో 30% మించి రుణమాఫీ జరగలేదన్నారు. మేడిగడ్డ మరమ్మతులు, గురుకులాల్లో అధ్వాన పరిస్థితులపై ప్రస్తావించలేదని ఆయన ఆరోపణలు చేశారు. అవినీతి రహిత పాలన చేస్తామని కూడా చెప్పలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక రేపటి సభకు కేసీఆర్ అసలు హాజరవుతారా లేదా మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితం అవుతారా? ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలో వాస్తవం ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. మీకు అట్లా రాజమౌళి గారికి, రామ్మోహన్ గారికి నమస్తే సార్. రామ్మోహన్ గారు చాలా కాలం తర్వాత, చాలా గ్యాప్ తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్ను వీడి మళ్ళీ అసెంబ్లీకి రావడం జరిగింది. అయితే అందరికీ కూడా కేసీఆర్ గారు మళ్ళీ శాసనసభకు వస్తారు, వచ్చి ఏం మాట్లాడుతారు అనుకున్న వేళ ఈరోజు సభ వాయిదా పడింది. రేపొద్దున హాజరవుతారు అనుకోవాలా, లేదంటే గవర్నర్ ప్రసంగం కోసం ఈయన వచ్చారు అనుకోవాలా? ఏ కోణంలో చూడాలంటారు? వెంకటస్వామి గారు వస్తే బాగుండేది. ఎందుకంటే ఒకే చేతితో తప్పలు అవుతున్నాయి అనిపిస్తున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వం రాగానే 6 నెలల సమయం ఇస్తున్నాం, ఇది హనీమూన్ లాంటిది, మీకు తర్వాత మొదలు పెడతాం అంటారు. కానీ ఆట ఇప్పుడే మొదలైంది నేను అంటున్నాను. ఎందుకంటే సింహం పడుకుంటే చెవులో చిన్న చిన్న పుల్లలు పెట్టి వీళ్ళకి వెళ్తారు. ఇప్పటిదాకా ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, కొన్నిసార్లు మీరు వస్తే బాగుంటుంది అని సలహా, సూచన రకరకాలుగా. ఆయన వస్తే అవమానిద్దామని కూడా చూశారు. కనుక ఎప్పుడైనా పాపం పండేదాకా, అంటే పండు పండేదాకా రాలని కూడా. మీరు చింతకాయ గట్టిగా ఉన్నప్పుడు మీరు కాయని నెప్పలేము. అదే పండైన తర్వాత దాని తర్వాత రాకపోతుంది చింతకాయ. ఇది అంతే. అంటే ఇవాళ అలవిగానే హామీలు ఇచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకత ప్రజల్లో మూట కట్టుకుంది. సరే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం తర్వాత కానీ ఇప్పుడు ప్రజా వ్యతిరేకత స్పష్టంగా సోషల్ మీడియా ద్వారా బాగా వ్యక్తం ఉంటుంది. గతంలో లాగా ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు స్పందిస్తారు అని పోయింది. ఎన్నికల మధ్యన ఏం జరగకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ సందర్భంగానే గ్రామీణ మహిళలు, మీరు లక్ష్మీనారాయణ గారు, మీరు ప్రతి గ్రామీణ మహిళలు కూడా చిన్న చిన్న స్కిట్స్ చెప్తున్నారు, చిన్న రీల్స్ పెడుతున్నారు. అంటే హామీలు అవలైనట్టే వ్యంగ్యంగా చెప్తున్నారు. చూస్తున్నాం కదా, ఇవి వచ్చినాయి, మాకు అవ్వచ్చినాయి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. పరోక్షంగా అడుగుతున్నారు, ప్రత్యక్షంగా అడుగుతున్నారు. ఈ 3,000 రూపాయల మనకు నిరుద్యోగ భృతి ఏమైంది, 2,500 మహిళలకు ఏమైంది, అట్లాగే స్కూటీలు ఏమైనాయి, రుణమాఫీ పూర్తి జరిగింది, రైతు బంధు దిక్కు లేకుండా పోతుంది కదా, రేపు భరోసా మారిందా లేదా, ఇట్లా వాళ్ళు ఇచ్చిన 420 హామీలు పక్కన పెడతాం ప్రతిపక్షాలు అంటున్నారు. కానీ 6 గ్యారెంటీలు 13 హామీలు ఇచ్చారు కదా. ఇందులో అరకొర 30 గ్యారెంటీలో 1-2 హామీలు నెరవేర్చి మొత్తం చేసినామని చెప్పుకుంటున్నారు. కనుక ఇప్పుడు వాస్తవ క్షేత్రస్థాయిలో జరుగుతుంది, అందరూ చెప్తే ఏం జరుగుతుందా అంటే దీని మీద విమర్శలు వస్తున్నారు. ఈ దశలోనే ఇప్పుడు ఇవాళ ఇంకో ఉద్యమం అవుతాయి. కాంట్రాక్టర్లు, బడా కాంట్రాక్టర్లకు మేలు చేస్తూ కమిషన్ రాజ్యం అయింది. 10-20% కమిషన్ తీసుకుంటున్నారు. అది అత్యుక్తి అయినా 10% తక్కువ తీసుకుంటే గతంలో కూడా అవినీతి జరిగింది కాదంటే. కానీ మూకుమ్మడి ఇంత పెద్ద నేర్చుకునే అవినీతి జరగలేదు. 3%, 4% ఉండేది. అందరికీ తెలుసు, కాంట్రాక్టర్ తెలుసు, అటు అధికారులు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు. ఇంత బరిదెగించి ఈ హామీలు ఇచ్చి తప్పడం, బరిదెగించి అవినీతి భాగవతాన్ని బయట పెట్టుకోవడం జరుగుతుంది. కనుక దీని ద్వారా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇవాళ కేసీఆర్ గారు సభకు వచ్చి చూడాలంటే
మొట్టమొదటిసారి రేపు వస్తారా రాదో చూడాలి. ఒకటి ఇవాళ మాట్లాడడానికి అవకాశం లేదు. అయితే రామ్మోహన్ గారు ఇక్కడ ఇంకోటి కూడా మనం చూడాలి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకొని ప్రజలు గెలిపించిన తర్వాత ప్రభుత్వానికి టైం ఇవ్వడం, లేదు అంటే కొన్నాళ్ళు మేము అసెంబ్లీకి రాము అంటాం. ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉందంటారా? ఇది ఏపీలో అవ్వచ్చు, లేదంటే తెలంగాణలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ప్రజలు ఎన్నుకొని శాసనసభకు పంపిన తర్వాత ప్రభుత్వానికి ప్రజలకి డే వన్ నుంచి జవాబుదారీగా తనంగా ఉండాల్సిన ఏ రాజకీయవేత్త అయినా ఈ రకంగా గ్యాప్ తీసుకోవడాన్ని ఏ రకంగా చూడాలి? ఇదంతా రాజకీయ నాయకులు హైప్ను క్రియేట్ చేసుకోవడానికి ఇదంతా ఉపయోగపడుతుంది అనుకోవాలా, లేదంటే ప్రజాస్వామ్యానికి ఇది చేటు కాదంటారా? అంటే దీని ఎట్లా చూడు, అసెంబ్లీకి రాకుండా ముఖ్యమంత్రులు చూసుకుంటే కరుణానిధి, జయలలిత వాళ్ళని ఇచ్చాం. అట్లాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే వస్తానని చెప్పి ఈ ఛాలెంజ్ దీనికి సంబంధం లేదు కదా. ఎన్టీఆర్ గారు ఒక 6 నెలలు టైం ఇస్తున్నారు, అమర్తలు ఇచ్చారు. ప్రజల్లో ఈ వ్యతిరేకత పెరిగేదాకా మనం విమర్శిస్తే కూడా దానికి విలువ ఉండదు. ఏమైందంటే పూర్తిగా కాకముందు విమర్శించారు అనుకోండి, ప్రతిపక్షాలు దేనిలో అయినా వేలు పెడుతున్నాయని